హాయ్ హలో అందరికి నమస్తే. టీడీపీ పార్టీ ఇంటర్నల్ సర్వే గురించి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. సో అందులో గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఈ జోన్లలో ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి మనం నిన్న ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇందులో నియోజకవర్గాల వారిగా ఏ ఎమ్మెల్యే ఏ జోన్లో ఉన్నాడనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఈ వీడియోలో మొత్తం చెప్పాలంటే టైం బాగా పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు చూడాలని ఇబ్బంది. కాబట్టి ఒక 10 మినిట్స్లో ఎంతవరకు వస్తే ఎన్ని నియోజకవర్గాలు వస్తే అంతవరకు చెప్తాను. మిగతాది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోకండి. సో ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఎమ్మెల్యే నేము కూనా రవికుమార్, ఆమదాల వలస, టీడీపీ పార్టీ, ఈ ఉమ్మడి శ్రీకాకుళం డిస్టిక్ ఇదంతా కూడా. మరి ఈయనైతే ఆరెంజ్ జోన్లో ఉన్నాడు. సో మీకు నిన్ననే చెప్పాను ఆరెంజ్ జోన్, రెడ్ జోన్, ఎల్లో అంటే వీటికి ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది నేను వీడియోలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈశ్వర్రావు, హెచ్చర్ల నియోజకవర్గం, బీజేపీ పార్టీ, ఈయన రెడ్ జోన్లో ఉన్నాడు. రెడ్ జోన్ అంటే ఇంకా డేంజర్, మళ్ళీ గెలవడం కష్టం. అశోక్ బెందాలం, ఇచ్చాపురం నియోజకవర్గం, టీడీపీ పార్టీన ఆరెంజ్ జోన్లో ఉన్నాడు. గొండు శంకర్, శ్రీకాకుళం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నాడు. సో ఈయన కష్టమే. అచ్చెన్నాయుడు అంటే మంత్రి గారు, టెక్కలి నియోజకవర్గం, టీడీపీ పార్టీ, ఎల్లో జోన్లో ఉన్నారు. అంటే మధ్యస్థంగా ఉన్నాడు, పర్వాలేదని ఉంది ఇప్పటివరకు అయితే. గౌతు శిరీష, పలాస నియోజకవర్గం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈమెకు సంబంధించి కూడా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. మామిడి గోవిందరావు, పాతపట్నం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత బగ్గు రమణమూర్తి, నర్సన్నపేట, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జయకృష్ణ నిమ్మక, పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. కొండూరు మురళీమోహన్, రాజం నియోజకవర్గం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆర్వీఎస్కేకే రంగారావు, బొబ్బిలి నియోజకవర్గం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తర్వాత కళా వెంకట్రావు, కిమిడి, చీపురుపల్లి నియోజకవర్గం, విజయనగరం, ఇది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్, గజపతి నగరం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. లోకం నాగమాధవి, నెల్లిమర్ల నియోజకవర్గం, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, పూసపాటి, విజయనగరం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అదేవిధంగా కొల్లా లలిత కుమారి, శృంగవరపుకోట, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జగదీశ్వరి తోయాక, కురుపాం నియోజకవర్గం, విజయనగరం, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత బోనెల విజయచంద్ర, పార్వతీపురం, విజయనగరం, పార్వతీపురం విజయనగరం డిస్టికే, రెడ్ జోన్లో ఉన్నారు, టీడీపీ పార్టీ. తర్వాత గుమ్మడి సంధ్యారాణి, సాలూరు నియోజకవర్గం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెన్బస్త విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం నార్త్, బీజేపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖపట్నం సౌత్, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. పీజీవీఆర్ నాయుడు, విశాఖపట్నం వెస్ట్, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పంచకర్ల రమేష్ బాబు, పెందుర్తి, విశాఖపట్నం డిస్టిక్, రెడ్ జోన్లో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు, గాజువాక, టీడీపీ పార్టీ, గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇప్పటికీ ఈయన ఒక్కడే గ్రీన్ జోన్లోకి వచ్చారు, మిగతా ఎవరు లేరు. గంటా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గం, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మత్స్యరాస విశ్వేశ్వరరావు, పాడేరు నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రేగం మత్స్యలింగం, అరకు వ్యాలీ, వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం డిస్టిక్, ఇది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అదేవిధంగా మిర్యాల శ్రీదేవి, రామచంద్రాపురం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. కొనతాల రామకృష్ణ, అనకాపల్లి, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత సుందరపు విజయ్ కుమార్, ఎలమంచిలి, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత అయ్యన్న పాత్రుడు, చింతకాయల, నర్సీపట్నం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. అనితా వంగలపూడి, పాయకరావుపేట నియోజకవర్గం, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి, మాడుగుల నియోజకవర్గం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సూర్యనాగ సన్యాసిరాజు, కలిందిడి, చోడవరం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. తర్వాత వరపుల సత్యప్రభ, ప్రతిపాడు నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి, రెడ్ జోన్లో ఉన్నారు. జ్యోతుల నెహ్రూ, జగ్గయ్యపేట, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్, పిఠాపురం, జనసేన పార్టీ, ఎల్లో జోన్లో ఉన్నారు. చిన్న రాజప్ప, నిమ్మకాయల, పెదాపురం నియోజకవర్గం, టీడీపీ పార్టీ, ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అన్నమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు అంటారా, కాకినాడ సిటీ, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. పంతం నానాజీ, కాకినాడ రూరల్, జనసేన పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. దివ్య యనమాల, తూని నియోజకవర్గం, టీడీపీ పార్టీ, రెడ్ జోన్లో ఉన్నారు. గిద్ది సత్యనారాయణ, గన్నవరం, జనసేన పార్టీ,
ఆరెంజ్ జోన్లో ఉన్నారు. దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. బండారు సత్యనారాయణరావు కొత్తపేట టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. దాతల సుబ్బారాజు ముమ్మిడివరం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తర్వాత అత్తిబత్తుల ఆనందరావు అమలాపురం నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రామకృష్ణారెడ్డి నల్లమిల్లి అనపర్తి బీజేపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఈస్ట్ గోదావరి ఇది. ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ టీడీపీ పార్టీ ఎల్లో జోన్లో ఉన్నారు. బాతుల బలరామకృష్ణ రాజనగరం జనసేన పార్టీ ఈస్ట్ గోదావరి గ్రీన్ జోన్లో ఉన్నాడు. ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కందుల దుర్గేష్ నిడదవోలు జనసేన పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రామాంజనేయులు పులపర్తి అంజిబాబు అంటారంట భీమవరం జనసేన పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇది రెడ్ జోన్లో ఉన్నారు. బొమ్మిడి నారాయణ నాయకర్ నరసాపురం జనసేన పార్టీ ఈయన వచ్చేసి రెడ్ జోన్లో ఉన్నాడు. అరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గం టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సత్యనారాయణ పితాని అచెంట నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తర్వాత డాక్టర్ నిమ్మల రామనాయుడు పాలకొల్లు నియోజకవర్గం వెస్ట్ గోదావరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రోషన్ కుమార్ సొంగ చింతలపూడి నియోజకవర్గం టీడీపీ పార్టీ రెడ్ జోన్లో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రాధాకృష్ణ బడేటి ఏలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ధర్మరాజు పాఠశాల ఉంగుటూరు నియోజకవర్గం జనసేన రెడ్ జోన్లో ఉన్నారు. చిర్రి బాలరాజు పోలవరం రెడ్ జోన్లో ఉన్నారు. సో ఇవి ఉమ్మడి శ్రీకాకుళం డిస్టిక్ విజయనగరము, అదేవిధంగా విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ జోన్లో ఉన్నారనేటువంటి విషయాలు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ జోన్లో ఉన్నారనే అంశాలు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మరి ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. అసలు నిజంగానే ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ చేసినటువంటి ఇంటర్నల్ సర్వే ఏదైతుందో, అంటే 1 year పాలన అయినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ సర్వే చేయించారో ఆ సర్వే రిపోర్ట్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. సో చాలామంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎల్లో జోన్లో ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో అక్కడ అసంతృప్తి లేదు, సంతృప్తి లేదు. వంగలపూడి అంతే గారేమో ఆరెంజ్ జోన్లో ఉన్నారు అంటే ఆమె పనితీరు ఏమాత్రం సరిగా లేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానివ్వండి, ఇట్లా ప్రముఖులందరూ కూడా మరి వాళ్ళ పనితీరు సరిగా లేదనేటువంటిది టీడీపీ పార్టీ ఇంటర్నల్ సర్వేలోనే తేలింది. సో మరి మీరేమంటారు? మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆయా ఎమ్మెల్యేలు మీరు ఏ జోన్లో పెడతారు? రెడ్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ అని ఉన్నా అది ఆ జోన్లలో మీరు మీ ప్రాంత ఎమ్మెల్యేలు ఏ జోన్లో పెడతారనే దానికి సంబంధించి కామెంట్ రూపంలో ఆ వివరాలు పెట్టగలరు.